అందరికీ నమస్కారం. సో ఈ రోజు మనము సిపిఆర్ గురించి అంటే మన గుండెకి మరియు ఊపిరితిత్తులకి రక్త సరఫరాని అత్యవసరంగా అందించే ఒక చికిత్సనే మనము సిపిఆర్ అంటాం. సరేనా? ఇది ఎవరికి ఇవ్వాలి అంటే సో ఒకే ఒకటి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా కింద పడిపోయి మనం పిలిచినా కూడా వాళ్ళకి స్పృహ లేదు, ఓకే, వాళ్ళు మనకి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఇంకా అంతేకాకుండా వాళ్ళకి ఒకటి ఊపిరి ఆడట్లేదు, లేదా వాళ్ళకి గ్యాస్పింగ్ అంటే మనకి తెలుస్తుంది కదా, ఇప్పుడు చనిపోయేందుకు ముందు ఊపిరి ఎక్కువగా పీలుస్తూ ఉంటారు కదా, అది లేదా బొత్తిగా ఊపిరి ఆడట్లేదు. ఇంకోటి మనం పిలుస్తున్నా ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ అటువంటి సందర్భంలో మాత్రమే మనము ఈ సిపిఆర్ అనేది ఇవ్వాలి. సో అది ఎలా ఇవ్వాలో ఇప్పుడు నాటక రూపంలో ఇప్పుడు చూద్దాం. సరేనా? లక్ష్మీపతి గారు వేయండి. మనకి రెస్పాండ్ కావట్లేదు, మనం ఎంత పిలిచినా రెస్పాండ్ కావట్లేదు. సో మనము గిచ్చుతాం, ఓకే, అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? సో ఇప్పుడు రెస్పాండ్ కావట్లేదు, ఆల్రెడీ పిలిచాం, ఓకే, ఊపిరి ఆడట్లేదు, ఓకే, అప్పుడు ఏం చేయాలి? సో వెంటనే నేను చెప్తాను మా ఫ్రెండ్ కి. సో వెంటనే పల్స్ చూస్తున్నారు, పల్స్ లేదు అంటే ఇక్కడ గుండె కొట్టుకోవడం ఉంటుంది కదా. సో మనము మన కుడి చేతిని మరియు ఇలా పెట్టుకొని ఇట్లా ఇక్కడ మనకి రొమ్ము పైన మధ్యలో, ఓకే, ఈ ఉంది కదా ఏరియా, ఈ మణికట్టు కింద. సో ఇది మెయిన్ గా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఇది పైన ఇది పెట్టుకొని బాగా గట్టిగా అదమాలి. సరేనా? ఈ డ్రిప్స్ మీరు వంచకూడదు, మనకి ఇది 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. హెల్ప్ అయిన తర్వాత మౌత్ టు మౌత్ బ్రీతింగ్ తీసుకోవచ్చు. మళ్ళీ వెంటనే కంటిన్యూ చేస్తానే ఉండాలి. ఎంతసేపు కంటిన్యూ చేయాలి? మనకి అంబులెన్స్ వచ్చే వరకు. సరేనా? ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి, లేదంటే ఊపిరి తీసుకోవడం స్టార్ట్ అయ్యే వరకు చేయాలి. చూడండి, పేషెంట్ కొంచెము శ్వాస తీసుకుంటా ఉన్నారు, కొంచెము కళ్ళు తెరుస్తున్నారు. లక్ష్మీపతి గారు 1 minute లో చెరిగిపోవాలి. గోల్డెన్ మినిట్ అంటారు. ఇప్పుడు రికవరీ పొజిషన్. ఇప్పుడు మనిషి స్పృహలోకి వచ్చినాక అంబులెన్స్ వచ్చేంత వరకు ఇట్లాగా పక్కకు తిరిగి